చూస్తున్నాము. యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, తన బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు, నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఒంటరిగా ఉన్నాను నేను, ఒంటరి కుటుంబము నాది, ఏ అండ లేదు నాకు, ఏ ఆధారం లేదు నాకు, ఎవరు నాకు తోడు లేరు, నాకు ఎవరున్నారు నన్ను, ఇదిగో నన్ను బలపరిచేవారు ఎవరు అనే ఒకలాంటి మనలో అదిగో కురుంగిపోయిన స్థితి కనబడింది, బలహీనమైన స్థితి కనబడింది. ఇదిగో అలాంటి పరిస్థితులు ప్రతి వారి జీవితాలలో ఎదురవుతాయి. నీ జీవితంలోనూ నా జీవితంలోనూ ఎదురవుతానే ఉంటాయి. ఎంతమంది ఉన్నా కానీ, ఎంత ఉద్యోగం ఉన్నా కావచ్చు, ఎంత వ్యాపారం ఉన్నా కావచ్చు, ఎంత ఆర్థిక వనరులు ఉన్నా కానీ ఒకలాంటి అదిగో మరి మనలో ఒంటరితనము, ఎదుగో ఏదో పోగొట్టుకున్న స్థితి మనకు ఉంటుంది. అలాంటి పరిస్థితులలో, అలాంటి రీతులలో ఆత్మ సంబంధమైన దేవుని మాట ఏంటో తెలుసా? ఆదరణకర్త అయినటువంటి ఇదిగో మరి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ అంటాడు కదా, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నా. సమస్తము మీకు బోధించును, సమస్తము మిమ్మలను బోధిస్తారు అని మాట చెప్తున్నాడు. కాబట్టి తండ్రి కుమారుడుగా, పరిశుద్ధాత్మ దేవుడుగా, త్రియేక దేవుడుగా ఆయన చెప్పుచున్న మాట, నేను వెళ్ళిపోయిన తర్వాత ఒంటరి వారు కాదు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు బలహీనమైన స్థితి కాదు, ఎవరు లేని స్థితి కాదు, ఆదరణకర్తను మీకు పంపుతున్నా. ఆ ఆదరణకర్త మీ దగ్గరకు వచ్చినప్పుడు, తండ్రి మీ దగ్గర పంపించినప్పుడు, ఆ తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానములో మిమ్మలను బలపరుస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉంటాడు, మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటాడు. ఏ సంగతులు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలో ఆ సంగతులే మీకు బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దినాన ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా వాగ్దానము చేశాడు. యేసయ్య అలాగన ఆరోహణముకై వెళ్ళిపోతా ఉంటే అందరూ చూస్తున్నారు, శిష్యులు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. చూస్తుంటే అంటాడు కదా, అదిగో శిష్యులతో అంటాడు కదా, అక్కడున్న వాళ్ళతో అంటున్నాడు కదా, మీరు భయపడబాకండి, నేను వెళ్ళి మీ కొరకు మరొక ఆదరణకర్తను మీ మధ్యకు మేము పంపిస్తాను అన్నారు. ఈ ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడుగా వారు పెంతుకోస్తు దినమున 50వ దినమున మేడగదిలో కూర్చున్నప్పుడు 120 మంది వారు ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మధ్యకి దిగివచ్చి ఉన్నారు ఆ వాగ్దానము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోనికి దిగువత నింపి వారు నాలుకలు విభాగించబడి వారు అన్య భాషలతో